అంతటా తానే, అన్నీ తానే, భరోసా తానే, బలము తానే. పాలననే రాజకీయ ఆయుధంగా మార్చిన సీఎం రేవంత్ రెడ్డిని అర్థం చేసుకోవాలంటే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆయన పాలనను రాజకీయాన్ని వేరుగా చూడరు. పాలనే రాజకీయ ఆయుధంగా వాడతారు. గ్లోబల్ సమ్మిట్ కేవలం పెట్టుబడుల ఈవెంట్ కాదు, అది ఉద్యోగాల హామీకి రాజకీయ సందేశం. ఫుట్బాల్ ప్రాక్టీస్ కేవలం క్రీడ కాదు, అది యువతతో కనెక్ట్ అయ్యే ప్రతీక. పంచాయతీ ఎన్నికలు కేవలం స్థానిక పోరు కాదు, అది ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయ పరీక్ష. ఈ మూడు అంశాలు కలిసి రేవంత్ తత్వం. ఈ వారం తెలంగాణలో ఎక్కడ చూసినా సీఎం చర్చే, ఎక్కడ విన్నా రేవంతే. పరిశ్రమ వర్గాల్లో సమ్మిట్ తర్వాత స్పీడ్ పెరిగిందన్నమాట. సినీ వర్గాల్లో ప్రభుత్వం మాతో ఉంది అన్న నమ్మకం. గ్రామాల్లో ఈసారి కాంగ్రెస్ బలంగా ఉందన్న చర్చ. ఇది సహజంగా వచ్చిన ప్రచారం కాదు, ఇది నిరంతర ఫీల్డ్ ప్రెజెన్స్ ఫలితం. రేవంత్ దూకుడుకు భిన్న వర్గాలు కనెక్ట్ అయిన విధం.